హాయ్ అనిల్ నాయర్ హియర్. ఎస్ఎస్సి సిజిఎల్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ని మనం డిస్కస్ చేద్దాం. క్వశ్చన్ లో x మైనస్ వై బై ఎక్స్ ప్లస్ వై అడిగాడు. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇచ్చాడు, xy ఇచ్చాడు. సో p వాల్యూ కనుక ఎక్స్ మైనస్ వై బై ఎక్స్ ప్లస్ వై అనుకుంటే, p వాల్యూ కనుక ఎక్స్ మైనస్ వై బై ఎక్స్ ప్లస్ వై అనుకుంటే స్క్వేర్ చెయ్యండి. స్క్వేర్ చేస్తే ఏమవుతుంది? ఇది ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్. ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ ఏమవుతుంది సార్? రైట్, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab డివైడెడ్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఇంతవరకు అందరికీ క్లియరా సార్? సార్ ఎందుకు సార్ ఇలా రాసుకున్నారు? నాకు ఇన్పుట్లో కొన్ని వాల్యూలు ఉన్నాయి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే 280 మైనస్ 2 ఇంటూ xy అయితే 120 డివైడెడ్ బై 280 ప్లస్ 2 ఇంటూ 120, 2 ఇంటూ 120 అంటే 2 ఇంటూ 120 ఎంత? 240. 280 నుంచి 240 పోతే ఇది 40, ఇది ఏమో రైట్ 520. 0 0 క్యాన్సిల్ అయితే 4 13 52 అంటే పీ స్క్వేర్ 1/13 వచ్చింది. అంటే పీ వాల్యూ ఎంత సార్? 1/√13. స్క్వేర్ ఎందుకు చేశాను? నాకు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అయినా, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అయినా, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అండ్ ఏబి రెండు ఉపయోగపడతాయి. అది యూజ్ చేసుకోవడానికి రెండు స్క్వేర్ చేశాను. కాన్సెప్ట్ నచ్చినట్టు అయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.